డాక్టర్ రమేష్ కురపాటి, జాయింట్ సెక్రటరీ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తెలంగాణ స్టేట్. తొర్రూరులో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. రేపు చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. సో బీసీలందరూ కూడా తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ని ఏ పార్టీ అయినా కూడా బీసీలకే కేటాయించాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం డిమాండ్ చేస్తుంది. అన్ని పార్టీలు కూడా 42% బీసీ రిజర్వేషన్కు మద్దతు ఇచ్చాయి. ప్రాక్టికల్గా ఈరోజు వివిధ పార్టీల యొక్క నిబద్ధత, కమిట్మెంట్ అనేది తొర్రూరులో మున్సిపాలిటీ చైర్మన్ ఏ పార్టీకి దక్కినా కూడా బీసీకి కేటాయించడం ద్వారా వాళ్ళ యొక్క కమిట్మెంట్ను నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తరఫున ఈ మున్సిపల్ చైర్మన్ పదవిని బీసీకే కేటాయించాలని డిమాండ్ చేస్తాం. రేపే ఉంది, రాష్ట్రం అంతటా కూడా రేపే ప్రమాణ స్వీకారాలు, రేపే మరి చైర్మన్ యొక్క పదవి ఎన్నిక ఉంది. కాబట్టి తప్పనిసరిగా మరి ఎందుకంటే ఇక్కడ డబ్బుల యొక్క బాగా జరుగుతున్నది. మరి బీసీలు డబ్బులు పెట్టి కొనుక్కోలేరు. మరి కోట్లు మరి చాలామంది డబ్బున్నోళ్ళు, అగ్రవర్ణ కులాలు కూడా చాలామంది డబ్బున్నోళ్ళు ఇచ్చే అవకాశాలు ఉంటుంది. కానీ బీసీలు డబ్బులు ఇచ్చి కొనుక్కునేటువంటి పరిస్థితి లేరు. కాబట్టి వాళ్ళకి సామాజిక న్యాయం జరగాలి. కాబట్టి తప్పనిసరిగా మరి డబ్బుల ప్రవాహంలో వీళ్ళందరినీ గురికాకుండా మరి మీరందరూ కూడా అది నాయకత్వం ఎవరున్నా సరే, ఏ పార్టీలో ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా మరి బీసీలకు ఇచ్చేసి బీసీల యొక్క సమాజంలో వారి వాటా ప్రకారంగా వాళ్ళకి ఇస్తేనే భవిష్యత్తులో మరి వారి యొక్క అండదండలు కూడా ఉంటాయనేది ప్రధాని. బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ని. రాష్ట్రం మొత్తంలో రాజకీయం అంతా ఒక తీరుగా ఉంటే ఈ తొర్రూరులో మరొక రకంగా ఉన్నది. ఇక్కడ సామాజిక న్యాయాన్ని అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఇక్కడున్న ప్రజల్ని, చైతన్యవంతులైనటువంటి ప్రజల్ని ఇంకా చైతన్యవంతం చేయడానికి మేము వచ్చినాం. గతంలో కూడా వచ్చి ర్యాలీలు కూడా చేశాం. ఈ క్రమంలో ఇక్కడ మొత్తం 16 వార్డులు ఉంటే ఒక వార్డు నుండి బీఆర్ఎస్ తరపున అగ్రకులం వ్యక్తి, అట్లాగే మరొక వ్యక్తి కాంగ్రెస్ తరపున, అంటే మొత్తం 16 2 మాత్రమే అగ్రకులాల వాళ్ళు గెలిచారు. ఇక్కడ మరొక విషయం మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. జనరల్ సీట్లలో ఎక్కువ స్థానాలలో బీసీలను నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ తరపున ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యశస్విని రెడ్డి గారికి మా బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం తరపున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తాం. చూస్తే ఖచ్చితంగా బీసీలకే ఇది చైర్పర్సన్ అనేటువంటి పదవి దక్కాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు పార్టీలకు అనుగుణంగా ఉండొచ్చు, వాళ్ళు పార్టీల తరపున గెలవచ్చు, కానీ ఆ పార్టీల మొత్తం నుంచి రేపు బయటకు వచ్చే పరిస్థితి వస్తుంది కరెక్ట్గా న్యాయం కనుక చేయకుంటే. 7 ఉన్నటువంటి బీసీలకు అందులో ప్రధానంగా 2 పార్టీల తరపున కూడా ఇక్కడ అన్ని కష్ట నష్టాలు కోర్చిన వాళ్ళు లీడర్లుగా ఎన్నికైనారు. వాళ్ళ వెనుక కూడా చాలా పెద్ద చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన బీసీ నేతకైనా, బీఆర్ఎస్ తరపున ఎన్నికైన బీసీ, ఇది రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సందేశాన్ని ఇస్తుంది. కాబట్టి యశస్విని రెడ్డి గారైనా, వారి గౌరవ అత్తమ్మ గారైనటువంటి శ్రీమతి హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారికైనా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏందనంటే ఖచ్చితంగా మీరు బీసీలకే ఛాన్స్ ఇవ్వండి. తర్వాత రాజకీయాలు నడిపేటువంటి వ్యక్తి అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ పార్టీ తరపున కూడా మీరు బీసీనే చైర్మన్గా పెట్టండి, వైస్ చైర్మన్గా ఎస్సీని పెట్టండి. వాళ్ళైనా వీళ్ళైనా 2 పార్టీల వాళ్ళు బీసీలకే టికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రేపు గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్న బీసీలుగా చైర్మన్ పెట్టండి. మున్సిపాలిటీలో అనేక స్టాండింగ్ కమిటీలు ఉంటాయి, ఆ కమిటీలకు అగ్రకులాల వారికి ఇవ్వచ్చు. కాబట్టి సామాజిక న్యాయాన్ని జరపడానికి మీరు ఖచ్చితంగా కృషి చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తరపున, అట్లాగే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరపున మేము ఇక్కడికి వచ్చి ఈరోజు మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరే ఇక్కడి నుండి నాంది పలకండి సామాజిక న్యాయానికి. ఆ విధంగా బీసీలను సంతృప్తిపరచండి. మీ పార్టీల యొక్క అధికారాన్ని ఎల్లకాలం కొనసాగించుకోవడానికి కూడా కృషి చేయండి. ఒకవేళ మీరు ఇది చేయకుంటే కనుక మేము ఈ ఎన్నిక తర్వాత మళ్ళీ వస్తాం, ఇక్కడున్న జనాల్ని చైతన్యం చేస్తాం. మీరు చూపిస్తున్నటువంటి పక్షపాత రాజకీయాలని ప్రజల్లో ఎండగడతాం. అల్టిమేట్గా బీసీల రాజ్యాధికారాన్ని సాధించడానికి అందరినీ సమాయత్తం చేస్తామని చెప్తాం.